తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు టాక్సీ వ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకు తిరుపతి టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. డ్రైవర్ల ముసుగులో కొందరు వ్యక్తులు చేస్తున్న అక్రమాల కారణంగా నిజాయితీగా పనిచేస్తున్న డ్రైవర్లకు చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను గుర్తించి వాటి వివరాలను టీటీడీ విజిలెన్స్, ట్రాఫిక్ పోలీసులకు అందించే కార్యక్రమాన్ని చేపట్టామంటున్న టాక్సీ ఓనర్స్ లీడర్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. గత వారం రోజులకి క్రితం కూడా టీటీడీ పరిపాలనా భవన ప్రాంతంలో కూడా ఇటు తిరుమల తిరుపతి టాక్సీ అసోసియేషన్ ఓనర్స్ అదేవిధంగా డ్రైవర్స్ కూడా పెద్ద ఎత్తున తమలకు ఏదైతే కూడా అనవసరంగా కూడా కొన్ని ప్రాంతాల్లో సంబంధించి కూడా నో పార్కింగ్ పెట్టిన ప్రాంతాల్లో కూడా సంబంధించి వాళ్ళకి కరెక్ట్గా ఫైన్ లేకపోవడంతో పాటు నాటాలోడ్ పెట్టి తమల్ని ఇబ్బందికి కూడా గురి చేస్తున్నారని చెప్పి కూడా ఇటు ట్యాక్సీ యూనియన్ అసోసియేషన్ సంబంధించిన ఓనర్లు కావచ్చు డ్రైవర్లు కూడా ఇటు నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీన్ని పూర్తిగా కూడా తమ కడుపుల మీద కొడుతున్నారని చెప్పి కూడా తమ ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు దానికి పూర్తి భిన్నంగా కూడా తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రంలో కూడా ఏదైతే తిరుపతి టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ పెద్ద యూనియన్ కూడా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని తామే అధికారులకి పట్టిస్తామని చెప్పి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా గుమ్ముకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఏదైతే టాక్సీ ఓనర్స్ అసోసియేషన్స్ లీడర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకోసం సార్ ఈరోజు మీరు ఈ విధంగా ఒక వినూత్నంగా అంటే తప్పు చేసిన వాళ్ళు మీరే పట్టించి అధికారులకు కూడా మేము అప్పచెప్తామని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు కుటుంబం కోసం బతికే వాళ్ళు 100% మంది ఉంటే ఈ 30% మంది టైంపాస్ కోసం డ్రైవింగ్ పిచ్ కోసం వచ్చి తిరుమలకి వెళ్ళి నిశ్శబ్దంగా ఉన్న తిరుమలని చాలా దృష్టి పట్టిస్తున్నారు. ఈ 20 రోజులుగా ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది తిరుపతిలో. ఈ బండ్లు ఎక్కడన్నా నో పార్కింగ్ కానీ వన్ వేలో కానీ ఎక్కడైనా వెళ్తే ఇంతకుముందు నాటలోడు పెట్టేవాళ్ళు. కాకపోతే ఈ 30% మంది తిరుమలలో ఇట్లా టేప్ రికార్డులు, సౌండ్ బాక్సులు ఇలాంటివన్నీ పెట్టుకొని కూడా చాలా మందిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ వల్ల ప్రతి ఒక్క కుటుంబం ఈ 70% మంది కుటుంబం కోసం బతికే వాళ్ళు వీళ్ళందరినీ కూడా రోడ్డుపైకి లాగేస్తున్నారు. ఇట్లాంటివంతా జరగకూడదు. ఒక ఆఫీసరే కాదు, ఆఫీసర్ చేసే పని మనం కూడా చేయగలుగుతామని చెప్పి తిరుపతిలో ఉన్న అన్ని యూనియన్లు కూడా ఒకటయ్యి ఈరోజు మనం ఈ సౌండ్ బాక్స్ ఉండే వాళ్ళని, టైంపాస్ ఉండే వాళ్ళని, యూనియన్ స్టిక్కర్ లేకుండా కొండ మీద వెళ్ళి దందా చేసే వాళ్ళని మనం కానీ నిలబెట్టగలిగితే ఈఓ గారు, జేఈఓ గారు, చైర్మన్ గారు, తిరుమల ట్రాఫిక్ డిఎస్పీ గారు, సిఐ గారు కూడా మాకు సహకరిస్తారని ఒక నమ్మకంతో ఈరోజు ఏ సౌండ్ బాక్స్ ఉన్నా, ఏదున్నా, నోట్లో ఏదైనా చెత్త వేసుకొని తిరుమలకి వెళ్ళినా మేమే పట్టుకొని ట్రాఫిక్లో డిఎస్పీ గారికి కానీ లేదంటే నేరుగా మన ఆర్టీఓ గారి మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా తెలుసుకున్నాం. అంటే ప్రధానంగా దీన్ని చూసుకుంటే దీన్ని మీ దగ్గర అధికారులు కూడా చేయిస్తున్నారనే ఒక వాదన వస్తుంది. అధికారులు మీ దగ్గర ఈ విధంగా చేయిస్తున్నారా? లేదు సార్, అధికారులు ఇంతవరకు మేము కలవలేదు, మాకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. మేము పెద్ద ఎత్తున వేరే పెద్దవాళ్ళ తరపున కూడా మేము అపాయింట్మెంట్ తీసుకోగలుగుతాము. ఒక 2 రోజులు 3 రోజులు మాకు కానీ అపాయింట్మెంట్ దొరికిందంటే కూడా మాకు జరిగిన ఈ అన్యాయం గురించి 13 యూనియన్ల నుంచి కూడా ఒక పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ పత్రంలో కూడా మేము ఏం చేస్తాం, తప్పులంతా కూడా మా వాళ్ళు చేసి మీరు నాటోలోడు పెడుతున్నారని చెప్పి అధికారుల మీద చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి మేము ఒక విన్నప పత్రం కూడా మేము అన్ని ఫస్ట్ కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఆఫీసర్లు కూడా కలుస్తాము. కలిసిన తర్వాత కూడా మేము చెప్పేది ఫస్ట్ ఒకటే, ఏ యూనియన్ కన్నా సంబంధించిన ఒక సింబల్ ఉంటేనే ఆ బండిని మీరు తిరుమలకి అలౌ చేయండి. ఎందుకంటే ఆ సింబల్ గల బండి కొండ మీద ఏదైనా ఇబ్బంది జరిగినా, నాటోలోడు జరిగినా, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఈ సింబల్ గల వ్యక్తికి ఏ యూనియన్లో ఉన్నాడని చెప్పి ఆ లీడర్కి ఫోన్ చేస్తారు. పోలీసు వారికి కూడా చాలా ఈజీగా ఆ బండిని పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే గత వారం రోజుల క్రితం కూడా తిరుపతి పరిపాలనా భవనం దగ్గర కూడా తమల్ని వేధిస్తున్నారు. ఎక్కడైతే నో పార్కింగ్ జోన్లో వాళ్ళు ఫైన్లు విధించకపోగా తమల వాహనాలను కూడా 3 నెలల పాటు నాటాలోడ్ పెట్టి ఏది జేఈఓ, సీసీ లాంటి వ్యక్తుల్ని పోయి కలవాలి అని చెప్పి కూడా మెన్షన్ చేసే విధంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పి కూడా ఒక నిరసన అయితే కూడా వ్యక్తం చేశారా? వేసుకొని తిరిగే వాళ్ళని, తిరుమలలో టైం పాస్ ఉండే వాళ్ళని ముందు తరిమి కొట్టడమే మా టార్గెట్. ఈ రోజు నుంచి ఒక 10-15 రోజులు మేమే అధికారులాగా ప్రతి యూనియన్ నుంచి 5 మంది కూర్చొని కూడా ఆ బండ్లు ఇక్కడ అరికట్టి సౌండ్ బాక్సులు, లైసెన్స్ లేని వాళ్ళు ఎవరిని కూడా కొండకు పంపించకూడదు అనేదే మా. ఏదైతే కూడా పరమ పవిత్రమైనటువంటి తిరుమల ఉందో ఆ తిరుమలలో గోవింద నామం తప్ప మరి ఏ ఇతర నామాలు కూడా వినపడకూడదు అని చెప్పి కూడా ఇటు ఏదైతే తిరుపతి టాక్సీ యూనియన్ అసోసియేషన్ ఉందో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఈ అలిపిరి ప్రాంతంలో చేరుకొని ఎవరైతే సౌండ్ బాక్సులు అధికంగా పెట్టుకొని అదేవిధంగా టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఇటు వాహనాలను అయితే కూడా నడుపుతుంటారో వాళ్ళని తామే ఈ 10 రోజుల పాటు ఇక్కడే ఉండి ఇటు అధికారులు కూడా పట్టించే ప్రయత్నం అయితే కూడా చేస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK TV.